రాలే. దానికి అనేక ఉదాంతాలు. మీకు మహారాష్ట్ర ఉదాంతం ఉంది. మహారాష్ట్రలో ఎన్నికలై ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ పదవులు పోయినాయి. అది చరిత్ర. బీహార్లో మా ప్రభుత్వమే ఉంది, కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది. కానీ బీహార్లో రిజర్వేషన్లు కొట్టేసింది కోర్టు. ఏం చేయలేకపోయినాం మేము. అంటే ఇంత చరిత్ర ఉన్నప్పటికీ నీ పార్టీ అధికారంలో ఉన్నా నువ్వు చేయలేవు. కానీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసినావు, మోసం చేసే ప్రయత్నం చేసినావు, ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినావు తప్ప ఇంకోటి కాదు. నేను డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వంచనకు పాల్పడకుండా, మోసం చేయకుండా, దగా చేయకుండా 42% బీసీల రిజర్వేషన్లతో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఒకటి. రెండవది, మీకు తెలుసు వార్డు మెంబర్లు పాపం, ఉప సర్పంచులు, సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు, ఎంపీటీసీలుగా ఉన్నవాళ్ళు పనులు చేశారు పాపం, తీర్మానం చేసుకొని. వాళ్ళకు బిల్లులు వత్తలేవు. వాళ్ళు ఇలా ఎన్నికలు నిలబడాలంటేనే జంకుతున్నారు వాళ్ళు. నేనంటున్నా, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఏదైతే బిల్లులు చెల్లిస్తున్నావో మీరు ఏం చెప్పిండ్రు? పోయిన దసరాకే వీళ్ళందరి బిల్లులు చెల్లిస్తా అని చెప్పిండ్రు. ఇవాళ మళ్ళీ దసరా అయిపోయింది. ఇప్పటివరకు పాపం లక్ష్మి అని ఉంటుంది చెల్పూర్లో. సరే, ఈ వార్డు మెంబర్ చిన్న పని చేసింది, 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు. ఒకవేళ బిల్లు చేయకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అంటాను. అనేక మంది ఇప్పటికే సూసైడ్ చేసుకొని చచ్చిపోయినరు. అనేక మంది అప్పుల ఊబులో కూరుకుపోయినరు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ ఎన్నికల లోపు పాత సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు ఏదైతే బిల్లులు చెల్లించానో తక్షణమే కమిషన్లు లేకుండా 10%, 12% కమిషన్ లేకుండా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మూడోది, నువ్వు ఎన్నికల కంటే ముందు ఇవాళ మొత్తం రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి మనకు. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో డైట్ ఛార్జీలు రాక, అందులో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలకు జీతాలు రాక 6 నెలలు అవుతుంది. వాళ్ళు ఇలా పాపం ఆ పిల్లలకి బోబెట్టలేని పరిస్థితుల్లో ఎవరైతే సప్లయర్స్ ఉంటారో సప్లయర్స్ పోయి వాళ్ళ కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నారు. వాళ్ళు, మీకు సిగ్గు ఉండాలి కదా, మీకు జ్ఞానం ఉండాలి కదా, వాళ్ళు పిల్లలు కదా. ఇలా ఇంత డిస్టర్బెన్స్ అవుతుంది. పిల్లలు ఇవాళ ఏ రెసిడెన్షియల్ స్కూల్ అయితే మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పి మాట్లాడుతున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తప్పపట్టలే మేము. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి, కానీ దానికంటే ముందు ఈ హాస్టళ్లలో, ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలకి, వాళ్ళు దళిత పిల్లలు, వాళ్ళు ట్రైబల్ పిల్లలు, వాళ్ళు గరీబోళ్ళ పిల్లలు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండేటువంటి మిడ్ డే మీల్స్ వాళ్ళకు కూడా పైసలు ఇస్తలేవు. నువ్వు తక్షణమే ఇలా ఆ సమస్య పరిష్కరించమని చెప్తున్నా. తాత్సారం చేయకండి. మీరు అనుకుంటున్నారు ఏమైందని చెప్పి ఇలా అంటున్నారు మిమ్మల్ని. ఇలా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకు 6 నెలలుగా జీతాలు లేవు, 8 నెలలుగా జీతాలు లేవు, 9 నెలలుగా జీతాలు లేవు. నేను అడుగుతున్నా, నేను ఇలా ఎంపీని, నేను చూస్తా ఫస్ట్ తారీఖున నా జీతం వచ్చిందా లేదా అని చెప్పి. ఫస్ట్ వీక్లో జీతం రాకపోతే ఆగమైపోతాడు. ఇల్లు కిరాయి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, తిండి తినాలి. ఎట్లా మెయింటైన్ చేస్తారు? పెద్దవాళ్లకు సాధ్యమవుతుంది 1 సంవత్సరం జీతాలు రాకపోయినా. కానీ మీరు ఎగబెడుతున్నది, డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నది పేదవాళ్లకు. 8,000 రూపాయల ఆశా వర్కర్కి, 13,000 రూపాయల మా అంగన్వాడీ టీచర్కి, 17,000 రూపాయల మా అవుట్సోర్సింగ్ ఉద్యోగికి, 12,000 రూపాయల మా అవుట్సోర్సింగ్ ఉద్యోగికి. ఈ చిన్నలకు నువ్వు డబ్బులు ఇస్తలేవు. తక్షణమే ఎన్నికల ముందు ఇవన్నీ కూడా ఎక్కడైతే అవుట్సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకంతా చెల్లించమని డిమాండ్ చేస్తారు. గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు, మీకు తెలుసు. నేనే మాట్లాడిన లాస్ట్ స్పీచ్ అన్నాడు. గెస్ట్ లెక్చరర్స్ ఉంటారు పాపం. 1680 మందో ఎంతో మంది ఉన్నారు. అప్పుడు వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తే కేసీఆర్ సర్కార్లో నేను వాళ్ళ పోలీస్ స్టేషన్లో పోయి అసెంబ్లీలో మాట్లాడినా. అవును, రాజేంద్ర గారు చెప్పింది నిజమే. బుద్ధి జ్ఞానం ఉండాలి. అసలు
ఉద్యోగం అంటోడు 9 నెలల నౌకరీ చేసి మళ్ళీ 3 నెలలు వేరే దగ్గర చేస్తారా? 12 నెలల జీతం ఇవ్వవా? ఇచ్చే జీతం ఏదో 12 నెలలు ఇవ్వు. ఆ 9 నెలలకు ఇచ్చే జీతం ఏదో నువ్వు 12 నెలలకు ఇవ్వు. ఇవాళ వాళ్ళకైతే జీతభత్యాలు కాదు కదా, రెన్యువల్ చేయలేదు ఇప్పటిదాకా. వాళ్ళు మంత్రుల కాలం మీద పడ్డారు, వాళ్ళ కమిషనర్ కాలం మీద పడ్డారు. వాళ్ళు ఇవాళ గెస్ట్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా అన్నమో రామచంద్ర అని చెప్పి ఆగమవుతున్నారు. ఆనాడు కేసీఆర్ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులని, గెస్ట్ లెక్చరర్లని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులని, చిన్న వాళ్ళను సతాయిస్తున్నాడు, వేధిస్తున్నాడు అని చెప్పి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తలేవని చెప్పి అందరికందరూ పట్టుబట్టి జట్టు కట్టి నీకు ఓట్లేసి గెలిపించింది కదా. నీ గొప్పతనమా? నీ సతకలపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో సతకలపడ్డ పార్టీ, ఇక రాదనుకున్న పార్టీ. ఇవాళ నీ గొప్పతనంతో గెలవలే. ఇగో ఇలాంటి వర్గాలన్నీ కూడా పట్టుబట్టి నీకు ఓటేస్తే గెలిచిండు మీరు. కానీ ఇలా వాళ్ళను పాపం ఒక డెలిగేషన్ చెప్తున్నారు, ఎందుకు వచ్చినాను? మర్యాద కూడా లేదు, మాట కూడా లేదు, ఓదార్చడం లేడు ఇవాళ.